తల్లి గారు పాత బిల్డింగు, ఆ బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తుంది, ఇప్పేస్తుంది. అయ్యగారు బిల్డింగ్ పడగొట్టేయడానికి మీరు ఒకసారి ప్రార్థన చేయండి అన్నది. పడగొట్టేయడానికి ఎందుకమ్మా, కట్టుకునేటప్పుడు వస్తాను లేరా అన్నాను. అలా కదండి అయ్యగారు రండి అన్నది. సర్లే వెళ్ళాను. ఇలా పడగొట్టేయడానికి 50,000కి కాంట్రాక్ట్ ఇచ్చిందంట. అదేంటమ్మా 50,000 ఎందుకురా, జేసీపీతో 1 గంటలో పడగొట్టేస్తారమ్మా, ఒక 5,000 రూపాయలు ఇస్తే అయిపోతుంది కదా, 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చావమ్మా అని అన్నాను నేను. అంటే ఆమె అన్నదే, అయ్యగారు జేసీపీ వచ్చి పడగొట్టేస్తే అది కుప్ప కింద వేసేస్తారు, వీళ్ళు స్లాబ్ పగలగొట్టినప్పుడు స్లాబ్లో ఐరన్ తీసి ఏరి పక్కన పెడతారు, నా కలపంతా తీసి పక్కన పెడతారు, ఇటుకంతా ఒలిసి పక్కన పెడతారు, అప్పుడు 2-3 లక్షల రూపాయలు మెటీరియల్ వస్తుంది పాస్టర్ గారు. అందులో తర్వాత అది తీసి శుభ్రంగా చదును చేసి పక్కన పెట్టేస్తారు పాస్టర్ గారు అన్నది. అమ్మో నువ్వు నాకంటే చాలా తెలివైందని తల్లి, నేనేదో తెలివి తక్కువ అనుకుని సలహా ఇచ్చాను. నిజమే, ఒక్కసారిగా పగలగొట్టేస్తే అది ఏమీ కాదు. అలాగే దేవుడు కూడా ఒక్కసారిగా పగలగొట్టేసి నీ కష్టాన్ని వెళ్ళగొట్టేస్తే, నీ శోధనలు తొలగించేస్తే అది నీకు ప్రయోజనం కాదు. 1 by 1 తీసేసి ఆ ప్లేస్ అంతా ఎలా శుభ్రం చేస్తున్నారో నా దేవుడు నీ కుటుంబాన్ని శుభ్రం చేయబోతున్నాడు, నీ బిడ్డలను శుభ్రం చేయబోతున్నాడు. నా దేవుడు ఏది చేసినా బెస్టే చేస్తాడు. ఒక్కసారిగా కష్టాలు పోవాలని అనుకోకు. యేసయ్య దగ్గరికి వచ్చాను కదా, ఇంకెంతకాలం శోధనలో నువ్వు తీలేవా, నువ్వు దేవుడు కాదని ప్రశ్నించొద్దమ్మా. విశ్వాసాన్ని నేర్పించడానికి, భక్తి నేర్పించడానికి, ఆత్మీయముగా నువ్వు నిలబడి దేనికైనా ఎదురెదడానికి శత్రువుల్ని ఉంచినట్టుగా శోధనలు దేవుడు ఉంచుతాడంట. వాగ్దానము చేయబడిన ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్పాడు, శత్రువులు మీ మధ్యలో ఉండాలా, ఒక్క మారులోనే వాళ్ళని తీసేస్తే అది నీ క్షేమం కాదు, అడవి మృగాలు పెరుగుతాయి, దేశం పాడైపోతుంది.